అంచేత ప్రార్థనకి పురుష ప్రయత్నానికి ఏమీ భేదం లేదు. మనం ఊరికే దీని గురించి కంగారు పడిపోవలసిన అవసరంలా. అందుకే భగవంతుడిని దర్శించవలసింది ఎక్కడా? ఈ మొత్తం జగత్తునంతా నియమించేది ఏర్పాటు చేసింది ఆయనే కాబట్టి జగత్తులో ఉండే ప్రతి పదార్థంలోనూ భగవంతుడిని దర్శించవచ్చయ్యా అంటున్నాడు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. ఏష ఏవ జగద్రూపం, ఏష ఏవ జగద్రూపం, జగద్రూపం తునేశ్వరే, ఏష ఏవ జగద్రూపం, జగద్రూపం తునేశ్వరే. హేమాది కటకాదిత్వం, హేమాది కటకాదిత్వం, కటకత్వం న హేమని. మనకందరికీ బాగా అర్థమయ్యే ఉదాహరణతో ముంజేతి కంకణాన్ని ఉదాహరణగా చేసుకుని చెబుతున్నాడు వశిష్ఠుడు. భగవంతుడు జగత్తంతా నిండి ఉన్నాడు. ఉన్నాడు అనడానికి నీ ఒంటి మీద ఆభరణాలు లెక్క అని చెప్పాడు. అంత సులభమైన ఉదాహరణ ఇంకెవడు చెప్పడు. ఏష ఏవ జగద్రూపం. ఈ కనిపిస్తున్న స్త్రీ పురుషులు 84 లక్షల జీవరాశులు. ఒక్కొక్క జీవరాశిలో మళ్ళీ కొన్ని కోట్ల జీవులు. చీమలు కొన్ని కోట్లు, పాములు కొన్ని కోట్లు, తేళ్లు కొన్ని కోట్లు, డైనాసోరస్సులు కొన్ని కోట్లు, అలాగే మనం కొన్ని కోట్లు. పెద్ద తేడా ఏం లేదు ఇక్కడ. ఈ మొత్తం జీవరాశులను శాసిస్తున్నది ఆది పరాశక్తి, అదే భగవత్ శక్తి. అది ఇక్కడ మనం బాబాగారి రూపంలో ఆరాధన చేసుకుంటాం. నీ ఇష్టం ఏ రూపమైనా ఆరాధన చేయొచ్చు. ఆ శక్తి ఉంది. అది ఎలా? ఏషయేవ జగద్రూపం. ఈ జగద్రూపంలో నీకు కనిపిస్తున్నదంతా భగవంతుడే అంటే వెంటనే రాముడు సహా అందరికీ అనుమానం వస్తుంది. వచ్చింది. రాముడు అడుగుతాడు, అదేమిటండి కనిపిస్తున్నదంతా భగవంతుడు అంటారు? ఇది మైకు కదా, ఇది దాని స్టీలు గొట్టం కదా, ఇది ఏదో సింహాసనం కదా, ఇది ఏదో చిన్న తువ్వాల కదా, ఇక్కడ గరికపాటి నరసింహరావు అనే ఓ జీవుడు ఏదో మాట్లాడుతున్నాడు కదా, ఇక్కడ మళ్ళీ సింహాసనం కదా, ఇక్కడ మంచినీళ్ళ డబ్బా కదా, దాని కింద పీట కదా, దీని కింద తివాసి కదా, ఇక్కడ పెద్ద పీటలా ఇదొకటి ఉంది కదా, కాలికి ఏదో పెండేరం ఉంది కదా, ఇవన్నీ కలిపి ఒకటే అంటే ఎలా నమ్ముతామండి? అంటే ఉదాహరణ చెబుతున్నాడు. హేమాది కటకాదిత్వం, కటకత్వం నహేమని. ఇక్కడ ఉన్నదాన్ని ఉంగరం అన్నావమ్మా, ఇక్కడ ఉన్నదాన్ని కంకణం అన్నావమ్మా, ఇక్కడ ఉన్నదాన్ని హారం అన్నావమ్మా, కాలికి ఉన్నదాన్ని గండపెండేరం అన్నావమ్మా. అన్నింట్లోనూ ఉన్నది బంగారమేనా కాదా? అనుమానం ఏదైనా ఉందా? ఆకారాన్ని బట్టి మనం పేరు మార్చాం కానీ తాకట్టెట్టేసి కరిగించేస్తే మొత్తం అంతా ఒకటే. ఆ ఉదాహరణ కావాలంటే ప్రత్యక్షానుభవం. ఎప్పుడైనా నగల కొట్టుకు వెళ్ళినప్పుడు చూడండి, పాత బంగారం ఏమైనా తెచ్చారా అంటారు. అది చాలా విలువైందని వాళ్ళకి తెలుసు. పట్టుకెళ్ళినప్పుడు కావాలనే చూడండి. మృతదేహాన్ని చూసినట్టే దాన్ని కూడా చూడాలి, అప్పుడే విరక్తి వస్తుంది. నేను కొన్ని సందర్భాల్లో చూస్తే అయ్యో బాబు, ఇంత విలువైన ఆభరణం విలువ ఇదా? ఎందుకంటే దాన్ని ఏదో మనం ఏదో ఇచ్చి దీంతో ఇంకోటి ఇవ్వయ్యా అనగానే అంత డబ్బు, దాని ఖరీదేదో 2 లక్షలు ఉంది, అది మన దగ్గర లేదు. ఈ ఆభరణం ఇస్తే 1,25,000 వస్తుంది మనకంటే, మనం 75,000 నగదు ఇచ్చి 1,25,000కి ఆభరణం ఇస్తాం కదా. 1,25,000 ఖరీదు చేసేటువంటి ఆభరణం ఏదైనా సరే మనం అతనికి ఇవ్వగానే మొత్తం కాల్చేసి సుత్తి పెట్టి టపా 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 కొట్టేస్తాడు మొత్తం. ఇక్కడ ఏమైపోయింది? దాని శక్తి, దాని ఆకారం. దాన్ని కంఠహారం అన్నావు, కాసులపేరు అన్నావు, కంకణం అన్నావు, పెండీరం అన్నావు, వల్లకాడ అన్నావు, వశనపూరం అన్నావు. వాడి చేతిలో సుత్తి పడగానే మొత్తం బంగారం అయింది. అక్కడ వాడికి కావలసింది బంగారం, నీ ఆభరణం వాడికి అక్కర్లేదు. అంటే ఒకే బంగారం రకరకాల ఆభరణాల రూపంలో కనపడుతున్న అన్నిట్లోనూ బంగారం అనేది ఉన్నట్టే, ఒకే భగవంతుడు రకరకాల జీవరాశుల రూపంలో కనపడుతున్న అన్నిట్లోనూ ఉన్నది భగవంతుడే, అన్నిట్లోనూ ఉన్నది భగవంతుడే. ఇప్పుడు జగద్రూపంలో ఉన్నదంతా భగవంతుడే అయినప్పుడు మిత్రమా ఆలోచిద్దాం, మీరు ఎవరిని ప్రేమిస్తారు, ఎవరిని ద్వేషిస్తారు? ధర్మాన్ని మాత్రమే ప్రేమించాలి, అధర్మాన్ని మాత్రమే ద్వేషించాలి. ఇంకో మాట కాస్త సూక్ష్మంగా ఆలోచించండి చెబుతున్నా, మంచితనాన్ని ప్రేమించాలి, మంచివాళ్ళను కాదు ప్రేమించేది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, నేను పొరపాటు మాట్లాడట్లా. మంచితనాన్ని ప్రేమించాలి, మంచివాళ్ళను కాదు ప్రేమించేది. చెడ్డతనాన్ని ద్వేషించాలి, చెడ్డ మనుషుల్ని కాదు ద్వేషించవలసింది. ఇది కొంచెం గంభీరమైన వాక్యం. ఇంటికి వెళ్ళి 10 సార్లు చూచిరాత రాసి అర్థం చేసుకోండి. మనకు నచ్చదు అది. మంచివాళ్ళు అంటూ ఎవరో ఉండరండి లోకంలో. విశ్వామిత్రుడు ఇందాక ఎంత దుర్మార్గుడు. నేను విశ్వామిత్రుని గురించి 2.5 గంటలు మాట్లాడాను. ఎంత మంచివాడో మీకు తెలుస్తుంది, వినండి. నేనెందుకు మాట్లాడినా, మా గోత్రం విశ్వామిత్ర గోత్రం, ఏం చేయమాట?
మాది కౌశిక గోత్రం. మా గురువుని నేను తక్కువ చేసుకుంటాను. ఆయన సాధించిన విజయాలు చాలా ఉన్నాయి. వశిష్ఠుడు కొడుకుల్ని శపిస్తే శపించచ్చు, అది వేరే విషయం. అది ఆయన సాధించిన గొప్ప విజయాలు చాలా ఉన్నాయి. సునశ్శేపుడు అనేటువంటి బ్రాహ్మణ బాలుని ఒక రాజు అన్యాయంగా వధించబోతుంటే నిన్నెవడు వధిస్తాడా నేను చూస్తా అని గాయత్రి మంత్రాన్ని అప్పటికప్పుడు ఆ బాలుడికి ఉపదేశం చేసి నువ్వు జపించి నిన్నెవడు వధిస్తాడో చూస్తా అని ఆ బాలుడికి గాయత్రి మంత్రోపదేశం చేసి ఆయన్ని ప్రాణాలను కాపాడాడమ్మా విశ్వామిత్రుడు. ఎవడు సరిపోతాడు ఆయన ముందు? మరి ఇక్కడ 100 మంది కొడుకులను ఎందుకు చంపాడు? ఆ సమయంలో ఆయన బుద్ధి అలా ఏడిచింది. ఏం చేయమంట? మనమేనా అంతే గమనించడం. లోకంలో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఇద్దరు ఉండరు. ప్రతి మనిషిలోనూ మంచితనం ఉంటుంది, చెడ్డతనం ఉంటుంది. అలాగే మనం చెడ్డతనాన్ని ద్వేషించాలి, చెడ్డ వాళ్ళని కాదు. మనం వాళ్ళు చేసిన వాడితో చెప్పేటప్పుడు కూడా నువ్వు ఈ పని చేసావు, ఆ పని నేను ద్వేషిస్తున్నా అంటే వాడు మానేస్తాడు. నీ మొహం నేను చూడడం, నీ బాబు ఇంతే, నీ తాత ఇంతే అంటే వాడు అంతే అంటాడు. ఇక్కడ నీ బాబు ఇంతే, నీ తాత ఇది. దానికి 10 మంది ఎందుకు? ఇక్కడ ఆ పనిని ద్వేషించాలి. మనుషులు ఎందుకు ద్వేషిస్తారండి? అలాగే ప్రేమించేది కూడా అంతే. మా వాడంటే నాకు ఎంత ఇష్టమో అంటే మంచితనం ఉందా లేదా? ఊరికే మావాడు అంటే ధృతరాష్ట్రుడికి నీకు తేడా లేదు. ఇక్కడ వాడు అలా ప్రేమించే కొడుకుని చెడగొట్టాడు. మావాడు కాబట్టి ప్రేమించడం కాదు, మంచివాడైతే చెప్పు, అది కూడా మంచితనమే. అది కూడా మంచితనం ఉంటేనే, ఉన్నంత వరకే అక్కడే పనిచేస్తుంది. ఈ జగద్రూపం అంతా ఎటువంటిది అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఇది కూడా బంగారమే, ఇది కూడా బంగారమే, ఇది కూడా బంగారమే. ఇది కాదుండో మామూలుదే, ఏమనుకోకండి. ఈ కంఠహారం కూడా బంగారమే, ఇది కూడా బంగారమే. కానీ దీనికి పేర్లు మారాయా లేదా? కంకణం అన్నావు, ఉంగరం అన్నావు, హారం అన్నావు, పెండేరం అన్నావు, ఇంకేదో అన్నావు. ఇన్ని పేర్లు ఎలా వచ్చే? ఆకారాన్ని బట్టి మారాయా లేదా? అలాగ జగత్తంతా ఒకే ఒక మహాశక్తి. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. మహావిష్ణువే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. మహావిష్ణువు అంటే చతుర్భుజాలు శంఖచక్రాలు కాదు. అంతకు పూర్వమైన నిరంజనమైన నిరాకారమైన నిర్లేపమైన నిరంజనమైన ఆకారం. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ నిష్కారణ నిష్కళంక నిరుపాధికి అని ఏ లలితా సహస్రంలో వర్ణించారో అదే వర్ణన విష్ణు సహస్రంలోనూ ఉంటుంది. స్త్రీ పురుష భేదం ఉండదు భగవంతుడికి. అది నిరాకారమైన శక్తి. ఆ శక్తినే విష్ణువు అన్నారు అక్కడ. అది ప్రపంచమంతా వ్యాపించింది అన్నారు. ఆ శక్తిని విష్ణు ఆలయంలో విష్ణువుగా ఆరాధిస్తాం, ఇక్కడ ఆలయంలో బాబాగారిగా ఆరాధిస్తాం, మొన్న 10 రోజులు దుర్గాదేవిగా ఆరాధిస్తాం. ఒకే శక్తిని అనంతమైన రూపాల్లో ఆరాధించే అవకాశం ఒక్క భారతదేశంలో ఒక్క హిందూ మతంలో మాత్రమే ఉంది. అందుకని జగద్రూపంలో ఉన్నదంతా ఒకటేనా? హేమాది కటకాదిత్వం. ఈ ఆభరణాలన్నింటిలోనూ బంగారం ఉంది, కానీ బంగారంలో ఆభరణం ఉందా అన్నాడు. ఆలోచించండి. బంగారంలో ఆభరణం ఉండదండి, ఆభరణంలో బంగారం ఉంటుంది, అంతేనా? వస్తువులన్నీ సంచిలో ఉంటాయి, వస్తువులన్నీ సంచిలో ఉంటాయి, వస్తువులో సంచి ఉండదండి. ఓ సంచిలో వస్తువులన్నీ ఉంటాయి, ప్రతి వస్తువులోనూ సంచి ఉండదుగా, కానీ వస్తువులన్నీ అందులోనే ఉన్నాయి. ఆభరణాలన్నింటిలో బంగారం ఉంది, కానీ బంగారంలో ఏ ఆభరణం లేదు. అది కావాలంటే స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళండి, ముడి బంగారం అంటారు, బిస్కెట్ బంగారం అంటారు. అదే కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిండా పట్టుకునేది. ముడి బంగారం బిస్కెట్ బంగారం అంటారు. బిస్కెట్ ఆకారంలో ఉండబట్టి బిస్కెట్ బంగారం. బిస్కెట్ అనగానే మనం కుక్కకేసామనుకో కొంపలు అంటుకుంటాయి. కుక్క బిస్కెట్ వేరు, బంగారం బిస్కెట్ వేరు. మరి అలాగని మనం తిన్నా కుదరదు, కడుపునే పుచ్చి చచ్చిపోతాం. అది బంగారం రూపంలో ఉన్న బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం. అంచేత జగద్రూపంలో ఉన్న భగవంతుణ్ణి మనం చూస్తున్నాం. ఇప్పుడు గుడి కానిది ఎక్కడైనా ఉందా? భగవంతుడు లేని చోటు ఎక్కడైనా ఉంటుందా? అంచేత ఎలా గమనించాలంటే భగవంతుడిని నిజంగా నిరాకారమైన భగవంతుడిని పట్టుకోవాలంటే పట్టుకోవచ్చు, ఆకారం ఉన్నా పట్టుకోవచ్చు. ఎలా చూడాలంటే మనం సాధారణంగా ఇక్కడ ఏముంది అని మీరు ఎవరినైనా అడగండి, ఇక్కడ ఏముందో చెప్పంటే అక్కడ ఏదో డబ్బా ఉందండి, అక్కడ ఏదో కెమెరా ఉందండి, ఇక్కడ మీరు ఉన్నారండి, ఇక్కడ సింహాసనం ఉందండి, ఇక్కడ అడ్డంగా కమ్మీలన్నీ ఉన్నాయండి, అక్కడ ఆడాళ్ళు ఉన్నారండి, అక్కడ మగాళ్ళు ఉన్నారండి అంటాడా? ఇందులో పెద్ద పొరపాటు ఏమిటో తెలుసా? మధ్యలో ఖాళీ ఉంది ఆ విషయం చెప్పడం ఏమిటండి? దట్ ఈస్ ది మిస్టేక్ వీ ఆల్వేస్ పెర్ఫామ్. మధ్యలో ఖాళీ ఉందా లేదా? ఈ మైక్కి నాకు మధ్యలో ఖాళీ ఉందా లేదా? నా 2 చేతుల మధ్యలో ఖాళీ ఉందా లేదా? నా కంఠం మధ్యలో ఖాళీ ఉందా లేదా? కంఠంలో హాలోనెస్ లేకపోతే మాట రాదమ్మా. ఖాళీని ఎందుకు వదిలేస్తామండి మనం?
ఆ ఖాళీనే ఆకాశం అంటారు. ఆకాశ స్వయం విష్ణు, ఆ ఖాళీయే భగవంతుడు. ఖాళీని పట్టుకుంటే భగవంతుడు దొరుకుతాడు. ఆలోచనకి మధ్యలో ఉండే ఖాళీ, మాటకి మధ్యలో ఉండే ఖాళీ, వస్తువుకి మధ్యలో ఉండే ఖాళీయే భగవంతుడు. మిత్రమా, నువ్వు కూడా ఖాళీగా ఉంటేనే భగవంతుడు అర్థమవుతాడు. నువ్వు నింపేసుకుంటే ఏం అర్థం కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తూ ఉంటే గోపికలకు అసూయ వచ్చిందిట. వెదురు కొట్టం అదెంత పుణ్యం చేసుకుందో, శ్రీకృష్ణుడు పెదవుల్ని తాకింది, ఆయన ఇలా వాయిస్తున్నాడు, అదెంత పుణ్యం చేసుకుందో. బోడి ఖాళీ గొట్టం, వెదురు గొట్టం ఏముంది ఇక్కడ? మేమంత ప్రార్థన చేస్తుంటే మాకు ప్రభువు అనుగ్రహం ఇవ్వట్లేదు. ఆ గొట్టాన్ని అనుగ్రహించాడు, ఖాళీ గొట్టాన్ని మమ్మల్ని అనుగ్రహించలేదంటే వెదురు గొట్టం జవాబు ఇచ్చిందిట. కృష్ణకర్ణామృతంలో లీలాసుకుడు చెబుతాడు, అద్భుతమైన మాట. ఏమంటాడో తెలుసా? ఆ వెదురు గొట్టం అందుట, మీరే అంటున్నారుగా నేను ఖాళీ గొట్టమని, మీరు ఫుల్గా నింపేసిన గొట్టాలు, అందుకే మీ ఇంటికి రావడం చెప్పింది. మన మనస్సుని ఖాళీ గొట్టం చేసి భగవంతుడికి అర్పించాలి, అప్పుడు ఆయన అందులో ఉంటాడు. మనం ఇప్పటికే వాళ్ళ పిల్లలు పీచు, గొడ్డు, గోద, అమెరికా, ఆస్ట్రేలియా, క్యాన్సరు అన్నీ నింపేశాం ఇక్కడ. ఇంకా వాడు ఎందుకు ఉంటాడమ్మా? ఇవన్నీ నింపేశాక ఏమీ లేకుండా ఖాళీగా ఉంటేనే భగవంతుడు ఉంటాడు. అంచేది ఎప్పుడైనా జీవితంలో ఉద్యోగం కోల్పోయి కానీ, వ్యవసాయం దెబ్బతిని కానీ, వ్యాపారంలో నష్టపోయి కానీ ఖాళీగా ఉంటే సంతోషించండి. భగవంతుడిని ఆరాధించడానికి అవకాశం దొరికింది. మనం ఉద్యోగంలో ఉంటే ఆరాధించలేం, వ్యాపారంలో ఉంటే ఆరాధించలేం. భగవంతుడు ఈ నష్టం ఎందుకు పెట్టాడు అంటే, 6 నెలలు నోరు మూసుకొని ఇంట్లో కూర్చొని పెళ్ళాం ఇచ్చిన ఫిల్టర్ కాఫీ తాగితే నీకు బుద్ధి వస్తుంది, ఇంకెప్పుడు ఇటువంటి పిచ్చి వ్యాపారాలు చేయద్దని. అందుకే ఇచ్చాడు, కూర్చో మాట్లాడక. ఇలా అయిపోయింది అంటే క్యాన్సర్ వస్తుందమ్మా, డబ్బులు రావు. అయింది కదా, ఊరుకోరదా? మేకింగ్ డిసడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్, దిట్ ఈస్ కాల్డ్ హిందూ ఫిలాసఫీ. ప్రతి అసౌకర్యాన్ని సౌకర్యంగా మార్చుకో. నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నావు, కంపెనీ వాడికి నీకు తేడా వచ్చింది, లేదు ఏదో కారణంగా ఉద్యోగం పోయింది, పోనే తోనా బోర్డు తీసిపారాయి. నీ ప్రతిభను కూడా ఏం చేయలేడు మిత్రమా, నీ ఉద్యోగం తీయగలడు. కానీ 6 నెలలు ఖాళీగా ఉంది. 6 నెలలు నీ ఉద్యోగానికి సంబంధించిన పత్రికలు చదువుకో, నెట్ది ఎక్సర్సైజులు చేయి, వ్యాయామం చేసినట్టు చేయి. మరింత గొప్ప ఉద్యోగం నీకు 6 నెలలు దాటకుండా వస్తుంది మిత్రమా. నిరాశపడాల్సిన అవసరం లేదు. అదే హిందూ ఫిలాసఫీ. ఈ 6 నెలల్లో అభ్యాసించి ఎందుకు ఖాళీగా కూర్చొని ప్రతివాడికి చేయి చూపిస్తావు, కాలు చూపిస్తావు? ఇక్కడ ఈ పిచ్చి నమ్మకాలకు పడిపోయి ఇంకాస్త డబ్బులు నాశనం చేసుకుంటాం. ఇక్కడ ఉద్యోగంలో మనం ఉన్నప్పుడు ఏం చెప్పామండి? లలిత సహస్రం చదవయ్యా అంటే నో, ఖాళీ లేదండి, కష్టం అండి. మా ఆవిడ చెబితే ఆవిడకే వస్తుంది, నీకు రాదు. ఇక్కడ అన్నీ డిప్యుటేషనే. పోనీ అక్కడైతే ప్రవచనం జరుగుతుంది, వెళ్ళబోయ్ అంటే నాకు కష్టమండి, కొంచెం సాయంత్రం అబ్బో ఆయన 2 గంటలు చెప్తారండి, కష్టం. మరి 2 గంటలు చెప్పను, నీకు 2 నిమిషాలు చెప్తారు. ఇక్కడ యోగ వాసిష్టం చెప్పమని చూస్తాను నేను. తుంప తెగుతోంది ఇక్కడ, మొన్నే అర్థం చేయించాలంటే. చాలా జటిలమైన పచ్చి తేనెపట్లు అంటేదమ్మా, దీనికి ఉదాహరణ కలిపితే కానీ ఎవరికేమి ఎక్కతుంది. వినాలి, ఓపికగా అర్థం చేసుకోవాలి. అన్నీ నీకు ఏదో నెట్లో పెట్టినట్టు షార్ట్లో ఇస్తారట ఇక్కడ. అంచేది ఉద్యోగం పోయింది, ఏదో మనం కావాలని పోగొట్టుకోం. ఉద్యోగం పోయింది అనుకోకుండా అదొక అవకాశం. టేక్ ఇట్ యాజ్ ఎ ఛాన్స్. ఇంట్లో కూర్చో, హాయిగా కబుర్లు చెప్పుకో, చేయవలసిన పూజలన్నీ చేయి. డబ్బులుంటే పోనీ యాత్రలు చేయవెళ్ళి, డబ్బులు లేకపోతే ఊరుకో, అప్పు చేయక. మళ్ళీ ఇక్కడ మంచి పుస్తకం చదువుకో, రామాయణం చదువుకో, భగవద్గీత చదువుకో, మనస్సు బాగుంటుంది. 6 నెలల్లో గొప్ప ఉద్యోగం వస్తుంది. అలా ఉండాలి. కానీ ఉద్యోగం పోగానే నా బతికిలా అయిపోయింది, నా బతికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా నిరాశ, నిస్పృహ, అంతే. నీళ్ళు వేసుకోవడం కూడా మానేస్తాడు. ఇంకా దానికి వ్యతిరేకమే భారతీయ వేదాంతం. యాక్టివ్గా ఉండు, చురుగ్గా ఉండు, నీకేం కాలేదు, కంగారు పడకు. ఖాళీయే భగవంతుడు, ఖాళీ పట్టుకో అని చెబుతున్నాడు. ఇక్కడ ఖాళీని ఎలా నిరూపిస్తున్నాడో యోగ వాసిష్ఠకర్త వశిష్ఠుడు వాల్మీకి రచన రూపంలో వినండి, మీరు అదృష్టవంతులు. యజ్జన్యఖన్యతే భూమేః తథా యజ్జన్యఖన్యతే భూమేః యథా తత్తన్నభో భవేత్ యజ్జన్యఖన్యతే భూమేః యథా తత్తన్నభో భవేత్ యా విచార్యతే విద్యా తథా సా పరం భవేత్. ఈ ఉదాహరణ అర్థం కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి రేపొద్దున్న ఒక అభ్యాసం చేయండి. మీ ఇంటి ముందున్న మట్టి నేలలో ఓ గొయ్యి దవ్వండి. 16 అడుగులు దవ్వక్కర్లేదు, ఊరికే చెంచా పట్టుకెళ్ళి ఈ ముళ్ళ చెంచాలు ఉంటాయి కదా, దాంతో దవ్వండి చాలు. చిన్న గొయ్యి,
ఊరికే 3 అంగుళాలు లోతుండే గొయ్యి, దాంట్లో మట్టి తీస్తారు కదా, ఆ మట్టి అంతా ఓ పక్కన పెట్టండి, ఆ మట్టితో నింపండి. ఖచ్చితంగా ఆ గొయ్యికి ఆ మట్టి సరిపోదు, కొంత ఖాళీ ఉంటుంది. అదేమిటి, ఇదివరకు నేల ఉంది, మనం తవ్వాం, ఆ మట్టి తీసాం, ఆ మట్టి అందులో వేసాం, నిండిపోవాలి కదా. నిండదు, ఖచ్చితంగా మీరు చూసుకోండి, ఖాళీ ఉంటుంది అక్కడ. ప్రతి మట్టి రేణువుక మధ్యలో ఖాళీ ఉందమ్మా. మట్టి మాయ, ఆ ఖాళీయే భగవంతుడు. నువ్వు పట్టుకోగలగాలి. నీ మనస్సులో వచ్చే ఆలోచనలన్నీ మాయ. ఆ ఆలోచనల మధ్యలో ఉండే గ్యాప్, దట్ ఈస్ కాల్డ్ గాడ్. ఆలోచనల మధ్యలో విరామం. మనం విరామం లేకుండా ఆలోచించేస్తూ ఉంటాం, విరామం లేకుండా మాట్లాడేస్తూ ఉంటాం. వాడా వాగుడమే వసపోసిన పెట్టల్లాగా. వాగుడు ఆపేస్తే నోరు మూసి కూర్చుంటే దేవుడు కనపడతాడు. మన మాటల మధ్యలో ఖాళీ ఉందా లేదా? వాక్యానికి చుక్క పెట్టామా లేదా? వాక్యానికి పెడతామండి, ఆలోచనకి పెడతాం, ఆలోచనకు కూడా ఉంది. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకు మారారు మీరు. అర్ధాంతర ప్రాప్తే మధ్యే యత్ సంవిదో వపుః తద్బ్రహ్మతత్వమసి ద్వైతం అద్వైతమేవచ అంటారు వేదాంతంలోనే తర్వాతి మాట. ఒక విషయం నుంచి ఇంకో విషయానికి నీ ఆలోచన మారుతోంది అంటే ఈ ఆలోచనకి మధ్యలో గ్యాప్ ఉందా లేదా? ఖచ్చితంగా. అతి సూక్ష్మమైన కంప్యూటర్కి ఈ ఆలోచనలన్నీ ఫీడ్ చేస్తే ఆ గ్యాప్ చూపిస్తుంది, అది గీత కొట్టి చూపిస్తుంది. దిస్ ఈజ్ ది గ్యాప్. ఎందుకంటే ఒక ఆలోచన పిల్లాడికి ఫీజు కట్టడానికి సంబంధించింది, ఇంకో ఆలోచన ఆ పిల్లాడికి ఏదైనా ప్రమాదం జరిగిందని వార్త తెలవగానే వచ్చే ఏడుపు. రెండిటికి తేడా ఉందా లేదా? ఈ లోపు ఎవరో ఒక మిత్రుడు కనపడగానే ఎప్పుడొచ్చావరా, ఆలోచన మారింది. ఇక్కడ రెండింటికి తేడా ఉందా లేదా? ఆలోచనల మధ్యలో ఖాళీ భగవంతుడు, మాటల మధ్యలో ఖాళీ భగవంతుడు, మనుషుల మధ్యలో ఖాళీ భగవంతుడు. ఇప్పుడు ఖాళీగా ఉండడం అదృష్టం అండి, దురదృష్టం ఎలా అవుతుందండి? ఒకటే లెక్క, ఆ ఖాళీని భగవత్ సేవకి వినియోగించాలి. పేకాడతానంటే మన కర్మ. ఖాళీగా ఉందని పేకాడతామంటే ఉన్న డబ్బులు కూడా పోతాయి. లేకపోతే ఫోన్ తీసి బెట్టింగ్లు మారెట్టారు ఈ మధ్యన. ఖాళీగా ఉన్నామని ఉన్నది కూడా శ్రీమద్రమారమణ గోవింద. ఖాళీగా ఉన్న సమయాన్ని భగవంతుని ఎందుకు కేటాయించో? మీరు ఇంటి దగ్గర గొయ్యి తవ్వండి, చిన్న గొయ్యి తవ్వండి, దాన్ని మళ్ళీ అదే మట్టితో పూడ్చే ప్రయత్నం చేయండి. అది పూడదు, ఇంకొంత మట్టి తెచ్చి పొయ్యాలి నువ్వు. అప్పుడు కూడా చూడండి, మట్టి పోసాక ఓసారి నొక్కండి, ఖాళీ వస్తుంది, నొక్కబడుతుంది ఖచ్చితంగా. దిస్ ఈజ్ కాల్డ్ నానో టెక్నాలజీ. అది నానో టెక్నాలజీ అంటే ఏమిటి? పదార్థం ఏ చోట్లో పడుతుందో ఆ చోట్లో మరింత పదార్థాన్ని కొక్కడమే నానో టెక్నాలజీ. తల్లి అర్థమైతే ఈ మాట అర్థమవుతుంది. ఇప్పటికి కూడా తల్లులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఇంట్లో ఉండి వంట వండితే అమ్మాయి కాలేజీకి వెడుతుంది అనుకోండి, అమ్మాయికి టిఫిన్ బాక్స్ ఇస్తారమ్మ. అందులో ఏం చేస్తారో తెలుసా? అమ్మా ఐ డోంట్ లైక్ స్మాల్, వెరీ స్మాల్. ఎందుకంటే ఈ అమ్మాయికి ఏదో ఫాస్ట్ ఫుడ్ కావాలి అక్కడ. ఇది నచ్చదో. పాపం తల్లి ఏం అలాగే లేవే నొక్కి పెడుతుందమ్మా తల్లి. అన్నం పెట్టి నొక్కుతుంది, ఇంకాస్త అన్నం, బెడ్ 2 మెతుకులు తింటే సార్ అలాగే ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఆకలి వేస్తుంది, వెర్రి పీనుగు అని అందులో నొక్కుతుందమ్మా. అంచేది ఈ నొక్కి పెడితే నువ్వు టిఫిన్ బాక్స్లో అన్నం పెట్టావు, అది పొంగింది, పొరుగుతున్నట్టుగా ఉంది, పొడిగా ఉంది, అప్పుడు పట్టిన అన్నం వేరు. నువ్వు నొక్కినప్పుడు మరింత అన్నం పట్టిందా లేదా? ఆ నొక్కి పెట్టడమే నానో టెక్నాలజీ. ఇది నిజానికి అమ్మో టెక్నాలజీ. నాన్నో టెక్నాలజీ అంటే ఎలాగా? ఈ టెక్నాలజీ అమ్మో నాన్నో కుదరదు. ఇక్కడ నాన్న చేయడు ఈ పని. ఇది అర్థమైంది, మన ఇంట్లో పనులు అర్థమైతే శాస్త్రం అంతా అర్థమైంది. ఇక్కడ ఒక పదార్థం పట్టే చోట్లో మరింత పదార్థాన్ని కుక్కి చేయడం ఉంది, అదే నానో టెక్నాలజీ. వెనక టీవీలు ఎంత ఉండేవి ఏకంగా. ఇప్పుడు ఫోనే టీవీ ప్రతివాడికి. అయిపోయిందా లేదా? ఇక ముందు రాబోతున్నాయండి త్వరలో. గడియారం ఉంటే చాలండి, మొత్తం కంప్యూటర్ ఉన్నట్టే, ఫోన్ ఉన్నట్టే, మొత్తం ఇది చేతి గడియారం, రిస్ట్ వాచ్, ఇంతే. ఇదే డైల్లో మొత్తం అన్నీ ఉంటాయి. ఇందులో గరికపాటి వారి ప్రవచనాలు కూడా వినొచ్చు నువ్వు. కాకపోతే దాంట్లో గరికపాటి ఎలా ఉంటాడంటే చిన్న వెంట్రుకలో ఉంటాడు. నీ కర్మ, నువ్వు భరించాలి. వాడికి వెంట్రుకలు లేవు, వాడే వెంట్రుక అయ్యాడు అంతే. మరి టీవీలో కనపడ్డు కదా, అది పెద్ద టీవీ వేరు, ఇది వేరు కదా. కానీ విషయం ఒకటే కదా. అంటే ఇంకా సింపుల్ టెక్నాలజీ కనిపెట్టారా లేదా? ఆ సింపుల్ సూక్ష్మం నీ మనస్సులోకి నువ్వే వెళ్ళగలిగితే మిత్రమా, ఆ అనంతమైన ఖాళీలో దొరికే ఒకే ఒక పరమార్థమే భగవంతుడు. అదే బాబా. దీనికి గుడి కావాలా, ఆచారం కావాలా, ప్రసాదం కావాలా, నువ్వు కేటాయించే సమయం కావాలా, అంతకంటే ఏం అక్కర్లేదు. ఎక్కడ కూర్చున్నా చాలు. అది యోగ వాసిష్టం. ఎంత గొప్ప గ్రంథం ఇది, ఎంత మూలాలలోకి వెడుతున్నాం మనం.
అందుకని అలా ఆలోచించవయ్యా, ఇలా ఎందుకు చేస్తున్నావు? ఇక్కడ తవ్విన గొయ్యి యజ్జన్ నిఖన్యతే భూమేకి, భూమి మీద ఎక్కడైనా ఒక గొయ్యి తవ్వు. అక్కడ ఏమవుతుంది వెంటనే యథా తత్తన్ నభో భవేత్, అక్కడక్కడ ఖాళీ ఆకాశం, నభక అంటే ఆకాశం కనబడుతుందా లేదా? ఖాళీ లేకపోతే ఇంకాస్త మట్టి ఎందుకు పోయాల్సి వచ్చిందండి? ఆ గొయ్యిలోంచి తీసిన మట్టితో ఆ గొయ్యను నింపగలగాలి కదా ఖచ్చితంగా. మీరు ప్యాకేజీ అమెజాన్ వాళ్ళు ప్యాకేజీలు చేస్తారు చూడండి, ఖచ్చితంగా సరిపోయేలా ఉంటుంది ఆ ప్యాకేజీ, ఇంకా పక్కన ఏం పెట్టడానికి ఉండదు, అలా ప్యాకేజీ ఉంటుంది. లేకపోతే మన తొణుకుతుంది అటు ఇటు, తొణకని ప్యాకేజీలు ఉంటాయి కదా. మనం ఆవకాయ ఇస్తే రష్యా అమెరికా పంపిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, అది తొణకకుండా మొత్తం చుట్టూ రకరకాల ప్యాకేజ్ చేసేస్తారు. భగవంతుడు అలాంటి ప్యాకేజీ చెయ్యాల. ఈ సృష్టి మొత్తం ఎంత ఉందో అంత ఖాళీ కూడా అట్టిపెట్టాడు. అసలు నిజానికి శాస్త్రజ్ఞులు చెబుతారు, ఐన్స్టీన్ కానీ ఇతర కానీ హైసెన్బర్గ్ లాంటి శాస్త్రజ్ఞులు చెబుతారు ఫిజిక్స్లో ఒక మాట, ఈ సృష్టిలో ఉండే పదార్థం అంతా ఒక చోటికి చేరిస్తే నథింగ్ బట్ ఏ క్రికెట్ బాల్ అన్నాడండి ఆయన, ఒక ఫిజిక్స్ శాస్త్రజ్ఞుడు. నథింగ్ బట్ ఏ క్రికెట్ బాల్. మొత్తం సృష్టిలో భూమి సహా నవగ్రహాలు సహా ఎంత ఉందో అవన్నీ ఒక చోటికి మొత్తం చేర్చేస్తే నథింగ్ బట్ ఏ క్రికెట్ బాల్. అంత తక్కువ పదార్థం మధ్యలో ఖాళీ కారణంగా, గాలి కారణంగా అది దూరం దూరం వ్యాపించడం వల్ల అదో లోకం ఇదో లోకం, వీడో పిచ్చి మాలోకం. ఇక్కడ అన్ని లోకాలు లేవునైనా ఉన్నదో క్రికెట్ బాల్. శాస్త్రజ్ఞులు చెప్పిన మాట, మా మహర్షులు చెప్పింది కాదు, శాస్త్రజ్ఞులు చెప్పారు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఏ క్రికెట్ బాల్ అని చెప్పాడు హైసెన్బర్గ్. పదార్థం మ్యాటర్ ఈజ్ వెరీ లెస్, దాన్ని ఊరికే ఊహించుకుంటున్నావు. ఇక్కడ ఈ ఉన్న క్రికెట్ బాల్ లాంటి మ్యాటర్లో భూలోకం ఎంత, భూలోకంలో భారతదేశం ఎంత, భారతదేశంలో మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఎంత, అందులో మళ్ళీ హైదరాబాద్ ఎంత, నీ బతుకెంత నా బతుకెంత అనవసరపు ఆలోచన తప్పితే ఇక్కడ ఆలోచించడం మానేయి. అప్పుడు దేవుడు దొరుకుతాడు. అప్పుడు జీవితం చాలా తేలిగ్గా ఉంటుంది. ప్రతి పరిణామాన్ని చాలా హాయిగా తీసుకుంటాం ఖచ్చితంగా.